జిల్లా కేంద్రంలోని కర్నార్ రోడ్లోని హనుమాన్ నగర్లో నూతనంగా నిర్మించిన శ్రీ అభయాంజనేయ స్వామి శివ పంచాయతీ నవగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమంలో భాగంగా ఆదివారం యంత్ర స్థాపన, హనుమాన్ చాలీసా, మూలమంత్ర హవనము, విగ్రహ స్థాపన, అన్నప్రసాద వితరణ, పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. వైదిక క్రతువులు బ్రహ్మశ్రీ శ్రీపాద నాగేంద్ర శర్మ, ఇంధూరి చంద్రమౌళి ఆచార్యులు, ఉప్పాల బ్రహ్మచారి, పాలిక మణిదీపక్ శర్మ, బండూరు శివశర్మ, తుమ్మనపల్లి రాజేశం ఆచార్యులు, పడకంటి శ్రీనివాస్ ఆచార్యులు తదితరులు నిర్వహించారు. విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని మూలమూర్తులను దర్శించుకున్నారు. నమతక్కయ్య రండి దర్శనం. చంద్రబాబు గారు అడుగు అడుగు చేస్తారు వేసుకుంటారు నీళ్ళు ఏమాట తాగుతారు నీళ్ళు ఇవ్వకూడదు. నేను చెప్తాను అందరికీ కంకణాలు వస్తున్నాయి. తగదగ కార్యకర్తలు కొన్ని పట్టుకొని పోయి అక్కడ చెప్పడానికి రావాలమ్మా. భగవంతుని వాళ్ళు చెప్పడం అక్కడికెళ్ళి కొడతారా? సరే చెప్పేయండి, చెప్పేయండి. లోక కళ్యాణం ముందుగా లోకంలో ఉన్నటువంటి జనుల కళ్యాణార్థం, ప్రపంచ కళ్యాణార్థం ఆ శ్రీరామచంద్రుడు శ్రీ మహావిష్ణువు స్వరూపుడైనటువంటి శ్రీరాముడు వరుడుగా, సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి స్వరూపిణి దేవి సీతామాత వధువుగా ఇద్దరు కలిసి మన కనులకు అపూర్వ భాగ్యాన్ని
కలిగించేటటువంటి కళ్యాణం, లోక కళ్యాణం, శ్రీరాముల కళ్యాణం, శ్రీరామనవమి సందర్భంగా మీ అందరికీ భగవత్ బంధువులకు, మాతలకు అందరికీ కూడా పేరు పేరున శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆ రాముడి బంటు అయినటువంటి శ్రీ హనుమాన్ దివ్యాశీస్సులు సదా మీ పైన, మా పైన, మనందరి పైన ఉండాలని, మన పట్టణం పైన ఉండాలని, మన జగిత్యాల పట్టణం, మన జగిత్యాల నియోజకవర్గం అమాంత సాక్షాత్తు ఆ శ్రీరాముడి కనుసల్లల్లో ఉండి శ్రీరామ రాజ్యంగా వెలుగొందాలని, సుభిక్షంగా ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, భోగ్య భాగ్యాలతో విలసిల్లాలని మా మహిళా సోదరి మనులందరూ కొంగు బంగారంగా, సుభిక్షంగా, సౌభాగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ ఇల్లులన్నీ సకల సౌభాగ్యాలతోని, సకల ధనరాశులతోని, సకల సుఖాలతోని విలసిల్లాలని ఒక ఆడబిడ్డగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి పెద్దలందరికీ, అన్న రాజగోపాల్ అన్న గారికి, అదేవిధంగా తాజా మాజీ కౌన్సిలర్ సభ్యులు మల్లవ్వ గారికి, అన్న తిరుమలన్న గారికి, అదేవిధంగా అశోక్ సార్, ఈశ్వర్ సార్, స్వామి, మీ అందరికీ, స్వాములందరికీ కూడా రాగానే ఆడబిడ్డను తీసుకొచ్చినట్టు తీసుకొచ్చిండ్రు. మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.